గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్టీలోని ఓ మహిళతో మాట్లాడుతూ సైగలు చేసుకుంటున్న వీడియోను వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ చేశాయి. దీంతో బాధిత మహిళ స్పందించారు. గుంటూరు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మొబైల్ని ఎవరో హ్యాక్ చేసి తాను ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండగా తీసిన ఎవరితోనో మాట్లాడుతున్న వీడియోను మార్ఫింగ్ చేసి ఎమ్మెల్యే వీడియోను యాడ్ చేసి ఎడిటింగ్ చేశారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. తన భర్త కుటుంబంతో కలిసి రైల్లో ప్రయాణించే సమయంలో తీసుకున్న సెల్ఫీ వీడియో అని ఆమె వివరించారు. ఫోన్ను హ్యాక్ చేశారని ఆమె కేసులో పేర్కొన్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ చేసిన కుంభకోణాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వీడియో ద్వారా ప్రజల్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే నసీర్ ఓ వీడియో కాల్లో మాట్లాడారు. తప్పుడు వీడియోలు సృష్టించారని ఆయన విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, పోలీసులు కేసులు నమోదు చేస్తారని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు సోషల్ మీడియాలో వీడియో పెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ వీడియో ముందుగా సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్టీలోని ఓ మహిళతో మాట్లాడుతూ సైగలు చేసుకుంటున్న వీడియోను వైకాపా శ్రేణులు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ చేశాయి. దీంతో బాధిత మహిళ స్పందించారు. గుంటూరు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మొబైల్ని ఎవరో హ్యాక్ చేసి తాను ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండగా తీసిన ఎవరితోనో మాట్లాడుతున్న వీడియోను మార్ఫింగ్ చేసి ఎమ్మెల్యే వీడియోను యాడ్ చేసి ఎడిటింగ్ చేశారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. తన భర్త కుటుంబంతో కలిసి రైల్లో ప్రయాణించే సమయంలో తీసుకున్న సెల్ఫీ వీడియో అని ఆమె వివరించారు. ఫోన్ను హ్యాక్ చేశారని ఆమె కేసులో పేర్కొన్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ చేసిన కుంభకోణాలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వీడియో ద్వారా ప్రజల్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే నసీర్ ఓ వీడియో కాల్లో మాట్లాడారు. తప్పుడు వీడియోలు సృష్టించారని ఆయన విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, పోలీసులు కేసులు నమోదు చేస్తారని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు సోషల్ మీడియాలో వీడియో పెట్టిన వారిపై చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ వీడియో ముందుగా సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారు అనే దాని మీద పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది.